హాయ్ అండి. కార్తీక మాసంలో గోదావరి స్నానం చేద్దామని భద్రాచలం అయితే వచ్చాము మేము. ఇదైతే కట్ట మీద నుంచి కిందకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే అన్ని కొట్లు ఉన్నాయి, ఏది కావాలన్నా దొరుకుతుంది. గోదావరి అయితే బాగా లోతుందండి. మేమైతే దరికి నుంచి స్నానం చేసాం, పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా. మా పిల్లలైతే గోదావరిలో ఇక్కడైతే బోట్ షికారు కూడా ఉంది. ఇదిగోండి కింద నుంచి ఇలా ఉంది వ్యూ. స్నానం చేసేసి పూజ చేసుకొని 365 వత్తులు వెలిగించేసి గోదావరిలో దీపాలు వదిలేసాము. మేమైతే 7కి వచ్చాము ఇక్కడికి. పిల్లలైతే గోదావరి దగ్గర స్నానానికి దిగి అసలు బయటికి రావంటే రావని గోల్ చేసి 2 గంటలు చేశారనమాట. రెడీ అయిపోయి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే మా తోటకోళ్ళు వాళ్ళ ఊరు అనమాట, భద్రాచలం. నేనైతే ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి కార్తీక మాసంలో గోదావరి స్నానం. తను ఎప్పుడు వచ్చినా నన్ను కూడా పిలుస్తుంది అనమాట. ఇక్కడైతే పూజ చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. గోదావరిలో దీపాలు వదిలేసాము. గుడి దగ్గర ఫోన్ ఏలో లేదు కదా, బయట పెట్టుకోవాలి. దర్శనం చేసి బయటకు వచ్చాక తీశాను నేను వీడియో. ఇదిగోండి గుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు. గుడి బయట ఇలాగా గోడ మీద జై శ్రీరామ్ అని బొమ్మలు వేశారు, చాలా బాగుంది. గుడి చాలా పెద్దది, ప్రశాంతమైన వాతావరణం. ఇదిగోండి ఇక్కడ గోశాల. ఎక్కలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఫోన్ ఈ లిఫ్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇది చిత్రకూట మండపం. గోపురం వరకే ఫోన్ ఏలో అండి, తర్వాత అసలు ఫోన్ తీసుకెళ్ళలేరు. ఇక్కడ కింద పెట్టేసుకొని వెళ్ళాలి. నేనైతే దర్శనం అయ్యి వచ్చాక బయటకు వచ్చాక ఇలా తీశాను. ఇది రాజగోపురం. దీని ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి. ఇదంతా గుడి బయట. ఈ చెట్టు కింద పోకల దమ్మక్క ఆమె ఉంటుంది. అక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటారు, బాగుంటుంది అది కూడా. ఇక్కడ నుంచి లోపలికి గుడి లైన్ అనమాట. కొబ్బరికాయలు కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇది పైనుంచి భద్రాచలం వ్యూ అనమాట. ఇదిగోండి ఇక్కడ బొమ్మల కొట్లు ఉంటాయి, కాంప్లెక్స్. మేము దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి టిఫిన్ చేసి బొమ్మల కొట్ల దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇగో ఇలా ఉంటుందండి బయట అంతా. ఇదిగో ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవడమే గుడి బయటికి. ఎప్పుడు లోపల ఒత్తులు వెలిగించుకోవడానికి ఉండేది, ఇప్పుడు తీసేసి ఇక్కడ కింద పెట్టారు లిఫ్ట్కి ఇవతలకి. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. మేమైతే పర్ణశాల కూడా వెళ్దాం అనుకున్నాము, లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్దాం అనుకొని ఇంకా అదైతే వీడియో తీయలేదన్నమాట. ఇదంతా బయట, దీని ఎదురుగా కొట్లు ఉంటాయి, కింద కూడా కాంప్లెక్స్ ఉంటుంది. ఇదైతే ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు, లడ్డు, పులిహోర. ఇటు నుంచి కిందకి వెళ్ళిపోతే రాములవారి కళ్యాణం జరిగిద్ది కదా, అది మిథిలా స్టేడియం. మేమైతే దర్శనం అయ్యాక ఇక్కడ టిఫిన్ చేసేసాము. బయటకు వచ్చి హోటల్ ఉంటే టిఫిన్ ఆర్డర్ పెట్టేసాం అనమాట. పూరి, దోశ బాగుంది. టిఫిన్ కూడా, టీ కూడా చాలా బాగుంది. తర్వాత కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. ఇది బొమ్మల కొట్లు కాంప్లెక్స్. ఇక్కడ రకరకాల బొమ్మలు చాలా బాగున్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేనైతే దేవుడి పటాలు, పిల్లలకి బొమ్మలు తీసుకున్నాం అనమాట. ఇదిగోండి మా ఇంటి దగ్గర వాళ్ళకి కుంకుమ డబ్బాలు. ఇక్కడ కుంకుమ బాగుంటుందండి. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా భద్రాచలం వస్తే కుంకుమ మాత్రం తీసుకోండి, కుంకుమ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇక్కడదే వాడతాను. ఇదిగోండి రకరకాల బొమ్మలు. ఇది కాంప్లెక్స్, గుడికి చుట్టూతా ఉంటాయి బొమ్మల కొట్లు. ఈ పటాలు తీసుకున్నానండి. పటాలు తీసేసుకొని ఇక బయటకు వచ్చేసాం బొమ్మల కొట్ల దగ్గర నుంచి. రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే. దేవుడి పటాలైనా, దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి, ఇత్తడి సామాన్లు, హ్యాండ్ బ్యాగులు, అన్నీ రకరకాల బొమ్మలు, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రసాదాలు తీసుకొని, బొమ్మలు, దేవుడి పటాలు అన్నీ తీసుకొని పర్ణశాల వెళ్ళిపోదామని రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడే 3 అయింది మాకు. అన్నదాన సత్రానికి వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. ఎప్పుడు అయితే అన్నదాన సత్రానికి వెళ్ళి భోజనం చేసి వస్తాము. టికెట్లు దొరకలేదన్నమాట. ఎప్పుడు చేతికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మార్చారు. టికెట్లు కూడా తంబేపించుకుంటున్నారు ఫోటో దిగించి. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్. నేనైతే చిన్న పర్స్ తీసుకున్నాను. టెడ్డీ బేర్లు, పిల్లలైతే బొమ్మల కొట్లు చూస్తే వదలరు కదా. మా చెల్లి వాళ్ళ పాప అయితే ఇక్కడే కూర్చుండిపోయింది, బొమ్మ కొనిపించలేదని. అసలు భలే చికా చేసింది. అదైతే
చాలా రకాలు ఉన్నాయి బొమ్మలు. అయితే పిల్లల్ని అయితే తీసుకొస్తే మాత్రం బయటికి రాలేము ఈ బొమ్మల దగ్గర నుంచి. ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇదైతే కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చాక అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.